Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 41, verse 51. నేటి దినం మన ధ్యానం కొరకు ఆదికాండం 41వ అధ్యాయం 51వ వచనం నుండి తీసుకొనబడింది. God hath made me forget all my toil. దేవుడు నా సమస్త బాధను నేను మర్చిపోనట్లు చేసెను. These really wonderful words from the mouth of Joseph. నిజంగా ఈ మాటలు యోసేపు నోటి నుండి వెలువడిన అద్భుతమైన మాటలు. Let us see his life in detail this morning. ఉదయకాలము ఆయన జీవితాన్ని కొంత వివరంగా ధ్యానం చేద్దాం. See the trials that Joseph endured. యోసేపు సహించినటువంటి ఆ కష్టాలు చూడండి. To start with, he was despised by his own brothers. ఇప్పుడు ఇట్లా మనం ఆరంభం చేసుకుంటే తన సొంత సహోదరుల ద్వారా తృణీకరించబడ్డవాడు. Can you imagine how it would be to have 10 older brothers that all hated you? చూడండి, ఊహించగలమా? ఆయన కన్నా పెద్ద అన్నలు 10 మంది కూడా ఇతన్ని ద్వేషించారు. Can you imagine your situation like that? అలాంటి నీ పరిస్థితిని అట్లా ఊహించగలమా? The taunting and teasing that must have gone on, how much they teased him. వాళ్ళు ఆయనను ఎంతగా ఇబ్బంది పెట్టినారంటే చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టినారు. Then his brothers hated him enough even to kill him. తర్వాత తన సహోదరులు ఎంతగా ద్వేషించారంటే చంపడానికి కూడా వెనకాడలే. Oh, when they saw him coming to them, వాళ్ళ దగ్గరికి ఆయన రావడం చూసినప్పుడు they conspired to kill him. వాళ్ళు చంపాలనేటువంటి ఒక ఆలోచన, ఒక కుట్ర పనినారు. But their oldest brother Reuben did not want to go that far. అయితే పెద్దన్న రూబేను మాత్రము ఆ పని చేయడానికి సాహసించలేదు. So he suggested that they just throw him in a pit and let him starve to death. అయితే వాళ్ళు ఈ గుంతలోనే పడేద్దాం, ఇక అట్లనే గుంతలోనే చనిపోతాడని ఒక సలహా ఇచ్చారు. At least they would not get their hands bloody. కనీసం వారి చేతులకి వారి రక్తం అంటించుకోకుండా ఉండాలని. So they all ignored Joseph's pleas for help as he was thrown into the pit in which there was not even water to drink. వారు ఎప్పుడైతే ఆ గోతులో ఆయన నీళ్లు లేనిటువంటి ఆ గోతులో పడవేస్తున్నప్పుడు యోసేపు ఎంత బ్రతిమలాడినా గానీ అన్నలు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. They then decided to sell him to the traders who were headed for Egypt. ఆ తర్వాత ఐగుప్తుకి వెళ్తున్న వర్తకులైన వారికి అమ్మివేయాలనుకున్నారు. And they sold him. ఆయన అమ్మివేస్తున్నారు కూడా. They bargained and sold him for 20 pieces of silver. అక్కడ వాళ్ళతో బేరం ఆడుకున్నారు, కుదుర్చుకున్నారు. వాళ్ళు 20 వెండి నాణెంలకు అమ్మేసినారు. As he was bound and being taken to Egypt, ఇక ఆయన ఆ గొలుసుల చేత బంధించబడి ఐగుప్తుకు తీసుకొని వెళ్తున్నప్పుడు they by their own confession ignored the anguish of his soul and is pleading with them. అక్కడ వాళ్ళు చెప్తారు, ఆయన ఎంత బ్రతిమలాడినా గానీ మనం లెక్క చేయకపోతే అంటారు వాళ్ళు. Later in Egypt, తర్వాత ఐగుప్తులో he was bought by an officer of the Pharaoh named Potiphar. అక్కడ పోతిఫర్ అనేటువంటి ఒక అధికారి, ఫరో దగ్గర ఉన్న అధికారి, అక్కడ పెంచబడ్డాడు ఆయన. He was bought. అక్కడ ఆయన కొనుక్కున్నాడు అతన్ని. And Joseph proved to be so astute and diligent in business affairs that he was placed over the whole affairs of Potiphar. అక్కడ యోసేపు పోతిఫరు తనకు అప్పగించిన ఈ పనులు వీటన్నిటిలో కూడా ఎంతో చక్కగా పని నిర్వహించాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు. And Potiphar placed him on the whole affairs of his house. పోతిఫర్ అతన్ని తన ఇంటి పైన అధికారిగా అన్ని బాధ్యతలు ఆయనకు అప్పగించాడు. How long he served in that capacity we do not know for certain. ఎంతకాలంగా మరి ఆ పనిలో ఆయన చేసినాడు అనేది ఖచ్చితంగా మనకు తెలియదు. In general that period could be around 10 years. సాధారణంగా 10 సంవత్సరాల కాలం అయి ఉండొచ్చు. So what we do know is that the wife of Potiphar became infatuated with him and sought to seduce him. మనకు తెలిసినది ఏమిటంటే ఈ పోతిఫర్ యొక్క భార్య యోసేపుని మరి ఆయన శోధించి ఆమెతో పాపం చేయలాగిన లాలన చేసింది. And one day she caught hold of his robe while he was alone in the house. ఒక దినాన యోసేపు ఒంటరిగా ఇంటిలో ఉన్నప్పుడు తన వస్త్రాలు పట్టుకున్నాడు. And tried to force him into bed with her. ఇక బలవంతంగా ఆమెతో పండుకునేదానికి ఆమె బలవంతం పెట్టింది, చయనించాలని బలవంతం చేసింది. And he freed himself from her clutches by leaving his robe in her hands. అయితే యోసేపు ఆమె చేతుల్లో నుండి విడిపించుకోవడానికి తన బట్టలైనా వదిలేసి ఆయన విడిపించుకొని వెళ్ళిపోయాడు. And he fled from the house. ఆ ఇంటిలో నుండి పారిపోయాడు. And she felt that she was so much scorned. ఇక ఆమె అనుకుంది, నన్ను ఎంతో ఎగతాళి చేసినాడు అనుకుంది. So being scorned, she began to scream and falsely accused him of attempting to rape her. ఇక ఎగతాళి చేసే అపహాస్యానికి గురైంది అనేటువంటి ఆ బాధలో ఆమె ఏం చేసిందంటే ఇతడు నన్ను పాడు చేయాలనుకున్నాడని ఆయన మీద నింద వేస్తాడు. And she held his robe for evidence. కాబట్టి దానికి రుజువుగా యోసేపు యొక్క వస్త్రాలు పట్టుకుంది. She reported this to her husband who had
him put into a special prison for the king's prisoners. తన భర్తకి ఈ విషయాలు చెప్పింది. అప్పుడు ఆయనని ఆ యొక్క ప్రత్యేకమైన చెరసాలలో ఆ గదిలో పెట్టినారు ఆయనని. That is for the king's prisoners. అది రాజు ఖైదీలు ఉంచబడేటువంటి ఆ చెరసాలలో పెట్టారు. While in prison, he was made a trustee and was put in charge of the prisoners. అక్కడ చెరసాలలో ఉన్నప్పుడు నమ్మకస్తుడిగా ఆయన ఎంచబడ్డాడు. ఆ ఖైదీలందరిపైన కూడా ఆయనను ఒక అధికారిగా పెట్టినాడు. The Pharaoh's butler and baker were accused of being a part of plot to assassinate the Pharaoh, and they were placed in the prison with Joseph. ఫరో దగ్గర ఉన్న పానదాయకులు భక్షకారులు ఆ రాజుని చంపాలన్నటువంటి ఆ కుట్ర పడిన కారణాన్ని బట్టి వాళ్ళని తీసుకుని వచ్చి యోసేపు ఉంచబడిన చెరసాల్లోనే ఉన్నారు వాళ్ళు. One day while Joseph was checking on the prisoners, ఒక దినాన్న యోసేపు ఆ ఖైదీలందరినీ కూడా పర్యవేక్షిస్తున్నప్పుడు and he saw that they looked troubled and inquired as to what is their problem. వారి ముఖంలో కలత ఇవన్నీ చూసినప్పుడు అసలు ఏం జరిగిందో అని విచారిస్తున్నారు. And they shared that they had both had dreams and there was no one to interpret the dreams for them. వారిద్దరు కూడా కలలు వచ్చిన సంగతి, ఆ కలల భావాన్ని ఎవరు కూడా చెప్పలేదు అన్న విషయాలు యోసేపుకి చెప్పినారు. So Joseph volunteered, declaring that the interpretation belonged to God. ఇప్పుడు యోసేపు ఈ కలలు ఇవి దేవునికి చెందినవి అని తానుగా చెప్తున్నాడు. And the butler shared his dream of squeezing 3 grapes into a cup and bearing the cup to the Pharaoh. ఆ పానదాయకుడు మరి ఆ యొక్క ద్రాక్షాల నుండి ఆ యొక్క దాని యొక్క రసం తీర్చి మళ్ళా రాజుకి ఆ గిన్నె అందిస్తున్నట్టు ఇలాంటి కళ చూశాడు అన్నాడు. And Joseph told him that the 3 grapes represent 3 days. యోసేపు అన్నాడు కదా, ఈ 3 ద్రాక్షాలు 3 రోజులకు సూచనగా And ఉన్నాయి. in 3 days he would be restored as the butler. 3 రోజుల్లో మరలా నీవు నీ పానదాయకుడు నీ స్థానం నీకు వస్తుంది, And ఉద్యోగం he would వస్తుంది. again serve the king. మరలా నువ్వు రాజు దగ్గర పరిచర్య చేసేవాడు అవుతావు. So he told the butler to say a good word for him to the king. కాబట్టి అప్పుడు అంటాడు కదా ఈ పానదాయకుడితో, నువ్వు మరలా రాజు దగ్గర పోయినప్పుడు నా గురించి నువ్వు ఏదైనా కొన్ని మంచి మాటలు And చెప్పాను. he shared the false charges for which he was put into prison. అంతేకాకుండా ఏ రీతిగా అపనిందలు ఆయన మీద వేయబడి ఆయన చెరస్థానానికి వచ్చారు అది కూడా చెప్పినాడు. Then the baker shared his dream for baking 3 loaves bread for the king. తర్వాత భక్ష్యకారుడు 3 రొట్టెల గురించి మళ్ళా దాన్ని చేసి రాజుకు అందిస్తున్నటువంటి ఆ కళను చూశానంటాడు. And he was carrying them to the king in a basket on his head, and the birds came and ate the loaves. అయితే తల మీద ఒక గంపలో ఆ రొట్టెలు పెట్టుకొని రాజుకి ఇవ్వాలని వెళ్తుండగా పక్షులు వచ్చి దాన్ని ఎత్తుకొని పని అంటాడు. So Joseph told him that the 3 loaves represented 3 days. అప్పుడు యోసేపు అంటాడు, ఈ 3 రొట్టెలు 3 రోజులకు సూచన. And in 3 days the king would remove his head. 3 రోజుల్లో రాజుని తల నరికేస్తాడు. And in 3 days the interpretation Joseph gave to them concerning their dreams came true. యోసేపు వారి కలలకి ఇచ్చిన భావము ప్రకారంగా సరిగ్గా 3 రోజులకి అదే జరిగింది. And the baker was killed. భక్ష్యకారుడు చంపబడ్డాడు. And the butler was restored. పానదాయకుడు మరలా ఉద్యోగం వచ్చిందని. However, the butler forgot all about Joseph. సరేదేమైనా ఈ పానదాయకుడు యోసేపు గురించిన సంగతులు అన్ని మర్చిపోయాడు ఆయన. After 2 full years, the emperor Pharaoh had a dream. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఫరో రాజుకు కల వచ్చింది. And he called his wise men to interpret the dream for him. అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరిని పిలిపించాడు, ఈ కల భావం చెప్పన్నారు. And they were unable to do that. వాళ్ళు ఆ పని చేయలేకపోయినారు. At this point, the butler remembered Joseph ఇక్కడ ఈ పానదాయకుడికి యోసేపు గుర్తొచ్చాడు. and told the Pharaoh about his abilities. మరి తనకున్న శక్తి సామర్థ్యాల గురించి ఫరోతో చెప్తున్నాడు. And Joseph was called to come in before the Pharaoh to interpret his dream. ఇప్పుడు యోసేపు వచ్చి ఫరోకు వచ్చిన కలల భావం చెప్పడానికి ఆయన పిలిపించారు. And Pharaoh told, dreaming of 7 very healthy cows coming up out of the Nile river. ఇప్పుడు ఫరో 7 బలిసిన ఆవులు నైలు నదిలో నుండి పైకి రావడము ఇవి దాని గురించి చెప్పినాడు. And they are feeding in the meadows. అవి అక్కడ పచ్చిక. ఆ పచ్చికను వాళ్ళు మేస్తా ఉన్నట్టు చెప్పాడు. And after them 7 skinny cows came out of the river and ate the fat healthy cows, but still looked skinny and sickly. ఆ తర్వాత చిక్కిపోయి వికారమైనటువంటి మరొక 7 ఆవులు పైకి వచ్చినాయి. అవి వాటిని తినివేసినాయి. ఆ బలమైనటువంటి ఆవులను తినివేసినాయి, అయినా అవి బక్కగానే ఉన్నాయి. And he then had a second dream of 7 stalks of wheat with hearty shocks of grain. ఆ తర్వాత పీలు వెన్నెల ఈ కళను కూడా చూశాడు. అవి తర్వాత మంచి వెన్నెల గురించిన కళ చూశాడు. So first these hearty shocks of grain have come. మొదట ఈ పీలు వెన్నెల పైకి వచ్చి మంచివి ఈ వెన్నెలు పైకి వచ్చినాయి. And these were followed by 7 shocks of wheat that were thin and
blasted by the east wind. ఆ తర్వాత 7 పీల వెన్నులు వచ్చినాయి, వాటి తర్వాత అవి కూడా మొలిచినాయి. But the thin stalks of grain devoured the 7 fat stalks of grain. అయితే ఈ పీల వెన్నులేమో బలమైనటువంటి పుష్టి గల వాటిని తినివేసినాయి. Joseph interpreted the dream of the Pharaoh. యోసేపు ఫరోకు వచ్చిన ఈ కల భావాన్ని చెప్పినాడు. Oh, these 7 are 7 good years that the land would produce bumper crops. ఈ రెండు కూడా మంచి సంవత్సరాలు, మంచి పంట వచ్చేటువంటి సంవత్సరాలని చెప్పాడు. But these would be followed by 7 bad years. అయితే ఈ తర్వాత 7 మరి కరువు కాలం వస్తుందన్నాడు. And during that days all the grain that is gained during these first 7 years, it will be used up. అప్పుడు ఈ మొదటి 7 సంవత్సరాల్లో వచ్చినటువంటి పంట ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరాలకి సరిపోతాయన్నాడు. And he recommended to the Pharaoh that he appoint a wise man to oversee the storing of all the surplus in the good years. అప్పుడు ఫరోతో చెప్తారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మంచి దినాల్లో ఎక్కువ వచ్చే పంట ఇవన్నీ కూడా కొట్లలో నిల్వ చేయడానికి కొంతమంది నియమించమని సలహా ఇస్తారు. Wise man. అది జ్ఞానులైనటువంటి జ్ఞానం గల వారిని పెట్టమని సలహా ఇచ్చారు. So that they would be able to survive in the bad years that were coming. ఆ తర్వాత వచ్చేటువంటి ఆ దుస్థితి సంభవించినప్పుడు ఉపయోగపడతాయని సలహా ఇచ్చారు. Ultimately Pharaoh made Joseph the prime minister. చివరికి ఫరో యోసేపుని ప్రధానమంత్రిగా చేస్తారు. Pharaoh made him ruler over all the land of Egypt. ఫరో ఐగుప్తు దేశం అంతటి మీద కూడా ఆయన అధికారిగా చేస్తారు. At this time Joseph was 30 years of age. అప్పుడు యోసేపు వయసు 30 సంవత్సరాలు. He was 17 when his brother sold him. అన్నలు అమ్మివేసినప్పుడు 17 సంవత్సరాల వయసు. 13 years have transpired in Egypt. ఇప్పుడు 13 సంవత్సరాలు అంటే ఐగుప్తులో జరిగిపోయినాయి. And that means that from the time he became a slave to Potiphar till he stood before Pharaoh, 13 years had passed. అంటే పోతిఫర్ కి బానిసగా ఉన్నప్పటి నుండి ఆయన ప్రధానమంత్రి అయ్యే సమయానికి 17 సంవత్సరాలు 13 సంవత్సరాలు గడిచినాయి. Just how many years he was in prison before the butler was put in the prison, we do not know. మరి ఈ పానదాయకుడు చెరసాలలో వేయబడక మునుపు ఇంకా ఎంతకాలం ఉండినాడు అది మనకు తెలియదు. Probably the whole period may be around 3 years. బహుశా ఆయన ఉన్న కాలము 3 సంవత్సరాలు అయ్యుండొచ్చు. No, Pharaoh gave a wife to Joseph. ఇప్పుడు ఫరో యోసేపునకు ఒక భార్యని ఇచ్చాడు. And she bare 2 sons. ఆమె 2 కుమారులను The firstborn he named Manasseh, which means forgetting. జ్యేష్ఠుడికి మనష్షే అనే పేరు, అంటే మర్చిపోవటం అనే అర్థం For ఇచ్చాడు. Joseph said that the Lord had caused him to forget the bad experiences of his past. ఎందుకంటే తన గతంలో కలిగినటువంటి ఈ బాధలు ఇవన్నీ కూడా దేవుడు మర్చిపోయేటట్టు చేసినాడు అంటాడు. So we have to recognize that the hand of the Lord was upon Joseph. ఇక్కడ దేవుని హస్తము యోసేపు మీద ఉన్న సంగతి మనం గుర్తించాలి. So from this vantage point you can now see how the Lord's hand was upon Joseph even in the bad experiences. ఇక్కడ నుండి యోసేపు ఎదుర్కొన్నటువంటి ఇలాంటి ఒక బాధకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని హస్తం ఎట్లా ఆయనకు తోడుగా ఉండి పని చేసిందో మనం చూడొచ్చు. God knew in advance the 7-year famine that would hit that part of the world. దేవుడు ముందుగానే 7 సంవత్సరాలు సమృద్ధిగా పండిన పంట ఆ తర్వాత కాలం కరువు వస్తున్న సంగతి ముందుగా చెప్పాడు. God wanted to preserve his servant Jacob. దేవుడు తన సేవకుడు యాకోబుని భద్రపరచాలనుకున్నాడు. He had caused Joseph's brothers to conspire to sell him to traders headed to Egypt. యోసేపు యొక్క సహోదరులు కుట్ర పన్ని ఐగుప్తీయులకి అమ్మివేసేటట్లుగా చేసినాడు దేవుడు. And he had caused an officer of Pharaoh to buy Joseph. అక్కడ ఫరో దగ్గర ఉన్న అధికారి యోసేపుని కొనేటట్లుగా కూడా దేవుడే చేసినాడు. And he was sent to the place where the king's prisoners are kept after Potiphar's wife's episode. అక్కడ నుండి పోతిఫర్ యొక్క భార్య ఏదైతే నింద మోపిందో ఆ తర్వాత రాజు ఖైదీలు ఉంచబడే ఆ చెరసాలకి పోయేటట్లుగా కూడా దేవుడే చేసినాడు. He caused the butler of the Pharaoh to come into disfavor with the Pharaoh and be placed in the same prison with Joseph where Joseph was. అక్కడ పానదాయకుడు కూడా ఫరో దగ్గర నుండి భక్ష్యకారుడు చెరసాల్లో వేయబడేటట్లుగా చేసింది కూడా దేవుడే. He gave them dream to the butler so that Joseph could interpret the dream for him. భక్ష్యకారుడికి ఆయన కళ వచ్చేటట్లుగా చేసి దాని యొక్క అర్థాన్ని యోసేపు ఇచ్చేటట్లు చేయడం కూడా దేవుడే జరిగించాడు. So he gave dreams for both of them, butler and baker. అక్కడ పానదాయకుడు భక్ష్యగా ఇద్దరికి కూడా దేవుడే కళ వచ్చేటట్టు చేసినాడు. Then God gave the dream to Pharaoh. అప్పుడు దేవుడు కళకి మళ్ళా ఫరోకి కళ వచ్చేటట్టు చేసినాడు. And caused the butler to not remember Joseph until Pharaoh had the dream. ఇప్పుడు చూడండి, ఆ పానదాయకుడు ఫరోకి కళ వచ్చేంత వరకు యోసేపుని జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయేటట్టు చేసింది దేవుడే. Had Joseph been released earlier, ఒకవేళ యోసేపు ముందుగానే విడుదల అయ్యుండుంటే he would probably never been called upon to interpret the dream. బహుశా ఈ కళకి భావం చెప్పడానికి పిలువబడేవాడు కాడేమో. So it is quite possible that he would have headed home. బహుశా అక్కడ
He would have gone to his తన home. ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాడేమో. Joseph could now see the hand of God in all these things. ఇప్పుడైతే యోసేపు వీటన్నిటిలో కూడా దేవుని హస్తాన్ని చూడగలిగిన. Now blessed so abundantly. ఇప్పుడు ఎంతో సమృద్ధిగా దీవించబడ్డాడు. All of the sorrowful and sad experiences of the past are forgotten. గతంలో ఉన్నటువంటి దుఃఖకరమైన బాధకరమైన పరిస్థితులు సంగతులు అన్ని కూడా మర్చిపోయాడు. Yeah, all of the hurts, all of the painful experiences, తనకు ఉన్న గాయాలు, తనకి ఎంతో బాధకరమైన సందర్భాలు అన్ని మర్చిపోయాడు. all of the seeming tragedies. అన్ని కూడా విషాదకరంగా కనబడే పరిస్థితులు అన్ని మర్చిపోయాడు. Remember, brothers and sisters, సోదరి సోదరులారా గుర్తుపెట్టుకోండి, they were all a part of God's plan. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సంకల్పంలోని భాగమే. All things were working together for good. సమస్తము కూడా మేలు కలుగుటకే ఇవన్నీ కూడా దేవుడు If జరిగిస్తున్నాడు. you have committed your life to the Lord, ఒకవేళ నీ జీవితాన్ని దేవునికి నువ్వు అప్పగించుంటే, you can be sure that all things are working together for good in life. కాబట్టి అన్ని కూడా సమస్తం కూడా నీ జీవితంలో మేలు కలుగుటకే జరుగుతున్నాయని నువ్వు అనుకోవాలి. God is working out his eternal purposes even in the seeming tragedies. దేవుడు ఇప్పుడు మనకు కనబడే ఈ విషాదకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తన మేలు కొరగైన సంగతులు ఒక ప్రణాళిక ప్రకారం జరిగిస్తున్నాడు. One day, in the discovery of God's full purpose, you will forget all of the present painful experiences. ఒకటి నాన్న దేవుని యొక్క ఆ ఉద్దేశాలు అన్ని కూడా నీకు బయలుపరచబడినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఎదుర్కొన్న ఈ బాధలన్నీ కూడా మర్చిపోతావు. If we could see beyond today as God does see, ఒకవేళ ఇది నాన్న నీ శక్తికి మించినవి దేవుడు చేస్తున్నాడు నీకు అనిపిస్తే, if you can see how God is seeing tomorrow, మరి దేవుడు రేపటి దినం గురించి ఆయన ఎట్లా చూస్తున్నాడు సంగతి గాని నువ్వు అర్థం చేసుకుంటే, then all our tears will be wiped away. అప్పుడు మన కన్నీళ్ళన్నీ కూడా తుడిపివేయబడతాయి. Our sorrows will flee. మన దుఃఖములన్నీ కూడా తీసివేయబడతాయి. Over the present griefs, we would not fret. ప్రస్తుతము ఉన్నటువంటి ఈ దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో మనం ఏమాత్రం కూడా కృంగిపోం. And each sorrow we would soon forget. ప్రతి దుఃఖాన్ని కూడా త్వరగానే For మర్చిపోతాం. many joys are waiting yet for you and for me. నీకు నాకు అనేకమైనటువంటి సంతోషకరమైన సందర్భాలు వేచి ఉన్నాయి. Joseph had a second son whom he named Ephraim, which means fruitful. యోసేపుకి రెండవ కుమారుడు పుట్టినాడు ఎఫ్రాయిం అని, అంటే ఫలభరితమైనది. And because God has made him fruitful in the land of affliction. ఎందుకంటే బాధకరమైనటువంటి బాధ కలిగించే ఆ దేశంలో దేవుడు ఫలించేవాడిగా చేస్తున్నాడు కాబట్టి God gave a message to Jeremiah. దేవుడు ఇర్మియాకి ఒక సందేశాన్ని To వర్తమానం send to ఇచ్చాడు. the people who had been taken captive by the Babylonians. బబులోను వారి ద్వారా చెరలోనికి తీసుకొని పోయబడ్డ వారి గురించి. And what is that message? ఏమిటి ఆ వర్తమానం? That is Jeremiah 29:11. అది ఇర్మియా గ్రంథం 29:11. For I know the plans I have for you. నీ గురించి నేను ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. The plans to prosper you and not to harm you. అవి నీకు సమాధానకరమే గాని హానికరములు కావు. To give you hope and future. నీకు నిరీక్షణ భవిష్యత్తు కలిగించలాగును. So herein lies a great problem. ఇక్కడ గొప్ప సమస్య ఉంది. Many people, when facing hardships that they do not understand, చాలా మంది వాళ్ళు ఎదుర్కొన్న ఈ కష్టాల వరకు అర్థం కానిటువంటివి turn against God and become bitter. దేవునికి విరోధముగా వాళ్ళు తిరుగుతారు. దేవుని వల్ల ఎంతో కఠినలు అయిపోతారు. In such a way, they never see the full cycle. They never see the fruitfulness that God intended to bring to them through the suffering. ఎంతవరకు ఏ స్థితి వరకు అంటే శ్రమల ద్వారా దేవుడు వారిని పరిపూర్ణంగా చేసి ఫలభరితులుగా చేస్తారన్న సంగతి కూడా వాళ్ళకి అర్థం కాదు. And they cannot enjoy it. దానిని వాళ్ళు అనుభవించలేరు. Because in between they quit. ఎందుకంటే ఈ మధ్యలోనే విరమించుకుంటారు. Job, in the midst of his afflictions, declared. యోబు తన కష్టాల బాధల మధ్య తను చెప్పిన మాట, Yeah, you can read Job 23:10 later. యోబు గ్రంథం 23:10 మీరు తర్వాత He knows the way that I take. ఆయన నేను వెళ్ళు మార్గం ఆయనకు తెలుసు. When he has tried me, I shall come forth as gold. ఆయన నన్ను పరిశోధించినప్పుడు నేను సువర్ణం వలె మారుతాను. Oh, this was true. ఇది సత్యం. We read that at the end of Job's life. ఇది యోబు జీవిత ముగింపులో మనం చదువుతాం ఈ In మాట. Job 42:12 we read it. యోబు గ్రంథం 42:12 మనం చదువుతాం. So the Lord blessed the latter end of Job more than his beginning. కాబట్టి దేవుడు యోబు ఆరంభం కన్నా ఈ కడపటి జీవితాన్ని ఎంతో ఆశీర్వదించినట్టు In చూస్తున్నాం. 42:13, 42:13 he had 14,000 sheep and 6,000 camels and 1,000 yoke of oxen and 1,000 she asses. 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగాను. He also had 7 sons and 3 daughters. 7 కుమారులు, 3 కుమార్తెలు కూడా ఆయనకు పుట్టారు. If we could know, we often say, but God in love will do through across our way
And we cannot see it openly. When we see it, then only we will be blessed. ఇవన్నీ కూడా మనం నిజంగా చూస్తేనే ఇవన్నీ కూడా అర్థమవుతాయి, మనకి అప్పుడు ఆశీర్వదించబడతాం. We cannot see what lies before. అంటే ముందు ఏమి ఉంచబడిందో మనం చూడలేం. So unto him we will cling more. కాబట్టి ఆయన దగ్గర ఆయనను మనం ఎక్కువ హత్తుకొని ఉండాలి. He will lead us till this life is over. ఈ జీవితం ముగించేంత వరకు కూడా ఆయన నడిపించేవాడు. So trust and obey. కాబట్టి నువ్వు నమ్మిక ఉంచాలి, విధేయత చూపాలి. Years later, when Joseph's brothers fell before Joseph asking forgiveness, కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు యొక్క అన్నలు అక్కడికి రావడం జరిగింది. యోసేపుని క్షమాపణ అడిగే పరిస్థితి వచ్చింది. and they offered themselves as slaves, ఇప్పుడు తమను తాముగా ఒక బానిసలుగా అక్కడ ఉంటారు. Joseph answered in Genesis 50 verse 19, ఆదికాండము 50 అధ్యాయం 19వ వచనంలో యోసేపు వారికి జవాబిస్తుంటాడు. fear not, భయపడకుడి, am I in the place of God? నేనేమైనా దేవుని స్థానంలో ఉన్నానా? I know that you thought evil against me, మీరు నా గురించి చెడుగా ఆలోచన చేశారు. but God intended it for good in order to bring it to pass as it is this day, to save many people alive. అయితే ఈ దినమున జరుగుతున్నట్లుగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించానంట. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి in సోదరులారా, our life also, మన జీవితాల్లో కూడా God is doing and turning everything for our good. దేవుడు సమస్తము కూడా మన మేలు కొరకే జరిగిస్తున్నాడు. Don't get discouraged by seeing the trials. ఈ కష్టాలు, ఈ పరిస్థితులు చూసినప్పుడు నిరుత్సాహపడదు. God is still on the throne. దేవుడు ఇంకా సింహాసనాసీనుడై He is ఉన్నాడు. having absolute control on all things. అన్నిటిపైన కూడా ఆయన నియంత్రణ ఉంది. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank thee for thy wonderful, O Lord, plans for our lives. దేవా, మా జీవితం కొరకు మీరు కలిగిన అద్భుతమైన ప్రణాళికలను బట్టి వందనాలు. Forgive us, O Lord, many times we could not understand them, and O Lord, we misunderstood you. అనేక పర్యాయాలు మేము వాటిని అర్థం చేసుకోలేకపోయినా అపార్థం చేసుకున్నాం, క్షమించండి. Joseph is a wonderful example. యోసేపు ఒక అద్భుతమైన మాదిరిగా We ఉన్నాడు. cannot see even one point of negativity in his life, తన జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఒక్కటి కూడా కనబడదు. in his thinking. తన యొక్క ఆలోచనలో He never thought that you are harming him. ఎప్పుడు కూడా నీవు హాని చేస్తున్నావు అని ఆయన He తలంచలేదు. never questioned why these things are happening. నాకెందుకు సంభవిస్తున్నాయని ఎప్పుడు ప్రశ్నించలేదు కూడా. But at the end, he is telling that all for our good. అయితే అంతంలో అంటాడు, అన్ని కూడా సమస్తం మేలు కొరకే జరిగినాయి. In every trial, he could see the hand of God. ప్రతి కష్ట పరిస్థితిలో దేవుని హస్తాన్ని చూడగలిగినాడు. Not only a hand, he could see the loving hand of God. ప్రభా, కేవలం హస్తం మాత్రమే కాదు, ప్రేమ గల దేవుని హస్తాన్ని చూచు. Lord, open our eyes. మా కళ్ళు తెరవచ్చు. Help us to see such things. అలాంటి సంగతులు చూచుటకు సహాయం చేయి. Help us to believe that thou art doing everything for our good. సమస్తము మా మేలు కొరకు చేస్తున్నా నమ్మునట్లుగా చేయండి. Speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, I want to make a very important announcement this morning. ఉదయకాలము ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రకటన నేను చేయబోతున్నాను. I want you to hear very carefully. మరి ఈ ప్రకటన మీరు అందరూ జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నా. All these days, these morning meditations and other messages are uploaded in the YouTube channel John Victor Hebron. ఇంతకాలం కూడా ఉదయకాలపు ధ్యానములు అలాగే ఇతర వర్తమానములు ఇవన్నీ కూడా సోదరుడు మరి జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఆ ఛానల్ యూట్యూబ్ లో ప్రసారం అవుతూ ఉండేవి. All these days you have subscribed to the channel John Victor Hebron. ఇంతకాలం కూడా మీరు జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. But when we go to North India and other places, అయితే మరి ఉత్తర భారతదేశంలో ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు many people are asking to have these messages in Hindi language. చాలా మంది ఈ వర్తమానాలే హిందీ భాషలో కూడా ఉండాలి అని కోరినారు. They are telling that you are having so many Christian workers in South India, in North India, that many number of workers are not there. మరి మీరు చెప్తారు కదా, దక్షిణ భారతదేశంలో ఎంతో మంది వాక్యోపదేశకులు సువార్థికులు ఉన్నారు, కానీ ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు అంతమంది పనివారు లేరు అంటారు. So they are requesting to broadcast them into Hindi also. కాబట్టి హిందీ భాషలో కూడా వీటన్నిటిని కూడా వాళ్ళు ప్రసారం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. So now I want you to recognize this difference now. ఈ సమయంలో ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. We are starting new 2 channels. ఇప్పుడు ఒక 2 కొత్త ఛానళ్ళని ఆరంభం చేస్తున్నాం. One is ఒకటి John Victor
Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ ఉంటుంది. In this channel, ఈ ఛానల్లో you will be having English to Telugu translation as usual what you are hearing. ఇప్పుడు మీరు ప్రతిరోజు వింటున్నట్లుగానే ఇంగ్లీష్ నుండి తెలుగులోకి మరి తర్జుమా చేయబడేటువంటివి యథాప్రకారంగానే వింటారు. So all of you brothers and sisters who have subscribed to John Victor Hebron channel, మరి సహోదరులందరూ కూడా జాన్ విక్టర్ హెబ్రోన్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు please subscribe afresh to John Victor Telugu Messages. ఇప్పుడు మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త ఛానల్ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. Because shortly the old channel may be closed. ఎందుకనగా అతి త్వరలోనే ఈ పాతదైన ఛానల్ ఒకవేళ అది మూసివేయబడవచ్చు. So that's why you are requested to subscribe to the new channel from February 1st onwards, John Victor Telugu Messages. ఆ కారణాన్ని బట్టి మరి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఇవి ఆరంభించబడుతున్నాయి. The channel is available from January 30th. ఈ ఛానల్ మీకు జనవరి 30వ తేదీ నుండి అందుబాటులో ఉంటుంది. And from February 1st, the broadcasts will be in that channel. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఈ ప్రసారాలు అందులోనికి వస్తుంటాయి. And the second important thing is, రెండవ ప్రాముఖ్యమైన సంగతి, for the dear ones who want to hear in Hindi language, మరి హిందీ భాషలో ఈ వర్తమానాలు వినాలని ఆశపడేవారు, we are starting another channel for them. వాళ్ళ కొరకు మరొక ఛానల్ ని కూడా ఆరంభిస్తున్నాం. That is John Victor Hindi Messages. అది జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనేటువంటి ఛానల్ That పేరు. is the name of the channel. అది ఛానల్ యొక్క పేరు, John Victor Hindi Messages. జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే So all యూట్యూబ్ the dear ones who want to hear in Hindi language, you can subscribe to that channel separately. కాబట్టి హిందీ భాషలో ఎవరైతే వినాలని కోరుతున్నారో మరొకసారి మీరు జాన్ విక్టర్ హిందీ మెసేజెస్ అనే ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. And in that channel you will be hearing from English to Hindi. ఆ ఛానల్లో ఇంగ్లీష్ నుండి హిందీలోనికి వర్తమానాలు మీరు వింటారు. Because we are living in the end days, we are trying our level best to convey the gospel message to as many people as possible by all means. అంత దినాల్లో ఉంటున్న కారణాన్ని బట్టి సాధ్యమైనంత ఎక్కువ మందికి ఎక్కువ దూరం వరకు కూడా ఈ యొక్క వర్తమానాల్ని ఈ సువార్తని మనం వాళ్ళకి ప్రకటించడానికి అన్ని విధాలుగా ఉపయోగించుకుంటూ ఈ సాధనాలు ఉపయోగించుకొని వాళ్ళకి వినిపించాలని ఆశపడుతున్నాం. God has given this wonderful technology in this 21st century. దేవుడు 21వ శతాబ్దంలో ఎంత అద్భుతమైనటువంటి ఈ సాంకేతికమైన పరిజ్ఞానం ఇచ్చాడు. Let us make use of this technology prayerfully for the propagation of the gospel and also for the establishment of the believers. కాబట్టి ఈ టెక్నాలజీని ప్రార్థన పూర్వకంగా సువార్త ప్రకటించబడేదానికి పరిచర్య విస్తరించబడేదాని కొరకే మనం ఉపయోగించుకుంటాం. So please recognize or remember these things. కాబట్టి ఈ సంగతులను దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. Telugu brothers who have subscribed to John Victor Hebron, please shift and make fresh subscription to John Victor Telugu Message. ఇంతవరకు కూడా మీరు ఏదైతే వింటున్నారో ఈ వర్తమానాలు వినడానికి ఇప్పటి నుండి మీరు జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనే ఛానల్ కి దయచేసి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. More than 16,600 dear ones have subscribed it so far. మరి 16,600 కంటే ఎక్కువగానే మన ప్రియులైన వారు ఈ ఛానల్ కి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. So I request all of you to subscribe afresh to John Victor Telugu Messages. కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్ అనేటువంటి ఈ ఛానల్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తాం. So please remember these important announcements. Almost daily I will be making this. మరి ఈ ప్రాముఖ్యమైన ప్రకటనల్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని గమనించాలని మనం చేస్తున్నాను. అనుదినం కూడా ఈ ప్రకటనని నేను చేస్తూ ఉంటాను. Yeah, for a month or two I'll be making these announcements so that all may be shifted to the new channels. 1-2 నెలల వరకు ఈ ప్రకటన నేను చేస్తూ ఉంటాను. తద్వారా ఇంతవరకు మీరు వింటున్న ఈ ఛానల్ నుండి ఈ క్రొత్త ఛానల్ కి మీరు బదిలీ కావాలి, కొత్త ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునటానికి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.